హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతుందంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే భయపడే పరిస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతాడో, ఎలాంటి కామెంట్స్ చేస్తాడో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ క్యాడర్. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే వాళ్ళు భయపడుతున్నారు. రీసెంట్గా చూస్తే మావి గన్ అని ఒక కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ 2-3 రోజుల నుంచి ఈ మావి గన్ అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయి కూర్చుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని కావాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు అమరావతి శాశ్వత రాజధాని అని ఒక చట్టబద్ధతను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. వాస్తవానికి మనందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి అమరావతి రాజధానిని ఆయన వ్యతిరేకించుకుంటూ వస్తున్నాడు. అమరావతి రాజధానిగా నిర్మించాలంటే లక్షల కోట్లు అవసరం పడతాయని ఒక మాట చెప్తున్నాడు. కానీ అతని మనసులో ఉంది ఏంటంటే, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్మ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి అది అమరావతి కాదు కమరావతి అని గతంలో ఆయన కామెంట్ చేశాడు. అందుకే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి నెగిటివ్గా ఉన్నాడు. ఆ ఉద్దేశంతోనే ఆయన 3 రాజధానులని, విశాఖపట్నం, అమరావతి, అదేవిధంగా కర్నూలు కలిపి 3 రాజధానులు ఉండాలని చెప్పి ఆయన ప్రభుత్వంలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చి విశాఖపట్నం నుంచి పరిపాలన కూడా చేయాలని ఒక ప్రయత్నాలు కూడా ఆయన స్టార్ట్ చేశారు. విశాఖ ప్రజలే 3 రాజధానులు అంటే ఒప్పుకోకుండా వైఎస్ఆర్సీపీకి దారుణమైన రిజల్ట్ ఇచ్చారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాలేదు. అమరావతికి చట్టబద్ధత కల్పించినా కూడా ఇప్పుడు ఆయన మరొక వాదాన్ని తీసుకొచ్చాడు. అదే మావి గన్. జగన్మోహన్ రెడ్డి కోడ్ భాషలో చెప్పాలంటే మావి గన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి మావి గన్ పేరిట రాజధానిగా చేయాలి. అమరావతి అనేది రాజధాని కాదు, ఇదైతేనే ఈ 3 ప్రాంతాలు కలిపే రాజధానిగా చేస్తే బాగుంటుంది. కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి పరిపాలన చేసుకోవచ్చు. ఇదే ఆంధ్రప్రదేశ్కు మావి గనే రాజధాని అవుతుందంటూ ఒక కామెంట్ చేసేసరికి ప్రస్తుతం సోషల్ మీడియాలో మావి గన్ అనేది ట్రెండింగ్ అయి కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు, ఎలాంటి కామెంట్లు చేస్తున్నావు అని ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియా అయితే దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేసి పారేసింది. ఆ లెక్కన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి కామెంట్ చేస్తాడో, ఏం మాట్లాడతాడో అర్థం కాక, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రెస్ ముందుకు రాకుండా, మీరు ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఆ మావి గన్ ఏదైతే ట్రెండ్ అవుతుందో దాని కింద కామెంట్లు పెడుతున్నారు. అనవసరంగా మావి గన్, జగన్ గన్ ఇలా ఏదో ఒకటి మీరు మాట్లాడకండి. దయచేసి మీరు ప్రెస్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు జనాల్లోకి కూడా రావాల్సిన అవసరం లేదు కొన్ని రోజుల పాటు అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాడరు అభిమానులే కామెంట్ చేస్తున్న పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ఓటమి పాలైన తర్వాత ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇలాంటి కామెంట్ చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మావి గన్ మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు మావి గన్ #1 ప్లేస్లో ఉందంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్కి ఎంత ట్రోల్ గురవుతుందో మీరు అర్థం చేసుకోండి.